శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాధనా సోపానాలు సాయినాథుని శరత్ బాబూజీ. జ్యోతిష రహస్యం. ఈరోజు మాస్టర్ గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. నేను చూస్తున్నాను కదా, ఆయన మూడు రూమ్లో ఉన్న వ్యక్తులను అనుసరించి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉండే అందరు వ్యక్తుల సాధనా సంస్కారాల మొత్తాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. గదిలో నాతో పాటు ఇంకో 5 మంది సోదరులున్నారు. ఆసనము, ముద్రలు, ప్రాణాయామం అంటే ఏముందబ్బా అని కొట్టేసే మాస్టర్ గారు ఈరోజు సాధనకెంతో సులువులని కొన్ని ముద్రలు అవి చెప్తున్నారు. రాహుకాలం, పుణ్యతిథులు అంటూ ఉంటారే, అవి ఉత్త మూఢ నమ్మకాలేనా సార్ అని అడిగాడు సోదరుడు. అయ్యో, వాటిని తెలివిగా ఫాలో చేస్తే సాధన ఎంత సులువవుతుందని మన వాళ్ళు అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసి పెట్టారు. వాటి అసలు అర్థం తెలుసుకోకుండా భ్రష్టు పట్టిస్తున్నాం మనం. జ్యోతిష శాస్త్రం ఉండేది భవిష్యత్తు ప్రశ్న చెప్పేందుకు కాదు. జ్యోతిషం వేదంలో ఒక భాగం. ఈ జగత్తంతా ఏ చైతన్యంలో జరిగే యజ్ఞక్రియో అటువంటి యజ్ఞక్రియ మనలోనూ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా భూమి తన చుట్టూ తాను తిరగడం, సూర్యుని చుట్టూ సరిగ్గా ఎన్ని రోజుల్లోనే తిరగడం, సూర్యచంద్రుల గతులు, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఋతువులు, జీవోత్పత్తి ఇవన్నీ ఒక క్రమంలో ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనలోనూ శ్వాస ఆడడం, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, జీవకణాలు ఉత్పత్తి కావడం అన్నీ ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఆ నియమాన్నే వేదం భగవంతుడని, ధర్మమని అంది. ధర్మబద్ధమైన జీవితం అంటే మనలోనూ సృష్టిలోనూ జరిగే ఈ క్రమం. లేకపోతే నియమం మధ్య సామరస్యాన్ని సాధించడం అన్నమాట. ఈ సామరస్యాన్ని పెంపొందించేవన్నీ ధర్మాలు. ఈ సామరస్యాన్ని అంటే హార్మోనీని చెడిపేవంతా అధర్మాలు. హార్మోనీ సాధించడం అంటే మంచి సంగీతానికి అనుగుణంగా శరీరం తన్మయంగా కదిలినట్లన్నమాట. అలా కదులుతూ ఉంటే ఏమవుతుంది? మనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం అంటూ లేక ఆ లయరాగాలే మనమై ఉంటాం. అలాగే ఈ సృష్టి క్రియలంతా ఒక లయతాళబద్ధమైన క్రమంలో జరుగుతూ ఉంటాయి. దాన్నే మన వాళ్ళు శివతాండవం అన్నారు. నేను వేరు, జగత్తు వేరు అన్న భావం బలపడే కొద్దీ దాని ఫలితంగా మనం చేసే పనుల వల్ల ఈ సృష్టి నియమంతో, లయతో తాదాత్మ్యం తప్పుతుంది. దాన్నే దుఃఖం అన్నారు. మనలోనూ సృష్టిలోనూ జరుగుతూ ఉండే ఈ క్రియలకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందంటే, ఏళ్ల తరబడి భూగృహాల్లోనూ, సూర్యరశ్మి సోకని కొండ గుహల్లోనూ తపస్సు చేసుకుంటూ వారి శ్వాసను జాగ్రత్తగా గమనించి ఆ రోజు ఏ తిథో, ఏ పక్షమో, ఉత్తరాయణమా దక్షిణాయనమా అనే విషయం చెప్పగలవారున్నారు. మన కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ఆడుతూ ఉంటే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా పనిచేస్తే చంద్రనాడి పనిచేస్తుందని చెప్తారు. మనం జాగ్రత్తగా గమనిస్తే మన శ్వాస ఒక్కో సమయంలో ఒక్కో ముక్కులో నుండి మాత్రమే ఆడుతుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి శ్వాస ఎడమ నుండి కుడి ముక్కులోనికో, కుడి నుండి ఎడమకో మారుతూ ఉంటుంది. ఇలా మారుతూ ఉండే సమయంలో ముందు కాసేపు 2 ముక్కుల నుండి ఆడుతూ రెండవ ముక్కులోకి మారుతూ ఉంటుంది. అలా 2 ముక్కుల నుండి శ్వాస ఆడుతూ ఉన్నప్పుడు సుషుమ్న నాడి పనిచేస్తుంది అన్నారు. ఈ సుషుమ్న నాడి పనిచేసే సమయంలో మనసు స్పాంటేనియస్గా కుదురుపడుతుంది. పైగా ఆ సమయంలో ప్రాపంచిక కార్యాలు చేయడం కూడా చాలా కష్టం. సాధారణంగా యాక్సిడెంట్స్ జరిగేది ఈ సమయాల్లోనే. మనసు నిరామయం కావడం వల్ల ఎదురుగా వేగంగా వచ్చే కారో, లారీయో కనిపించినా చప్పున తప్పుకోవాలనిపించదు. అంటే మనస్సులో మామూలుగా జరిగే క్రియలన్నీ నిద్రాణమై ఉంటాయన్నమాట. సార్, మరి ఈ శ్వాస మారడం,
సుషుమ్న పనిచేయడం అనేది మనలో ఏ ఏ సమయాల్లో జరుగుతుందంటారు? అసలు ఎలా జరుగుతుంది? బాహ్యంగా జరిగే సూర్యచంద్రాదుల గమనానికి మనలో జరిగే శ్వాసక్రియకు సంబంధం ఉందని చెప్పాను కదా. సూర్యచంద్రాదుల ప్రభావం అన్నింటి మీద ఉంది, అలానే మన మీద ఉంది. అంటే ఆ ప్రభావానికి మనం కేంద్రం అనుకుంటే వాటి ప్రభావం మన మీద ఎక్కువగా బలంగా ఉండే సమయం ఏదవుతుంది? సూర్యచంద్రులు మనకు అతి దగ్గరగా వచ్చే సమయం అన్నమాట. అదెప్పుడు జరుగుతుందంటే వర్టికల్గాను హారిజంటల్గాను సూర్యచంద్రులు పీక్ పాయింట్స్లో ఉన్నప్పుడు. ఉదాహరణకు ఎండ వేడి మిట్ట మధ్యాహ్నం ఎక్కువగా ఉండడం లాగన్నమాట. ఇలా వాటి ప్రభావం అధికంగా ఉండే ఆ పీక్ పాయింట్స్లోనే మనలోనూ సూర్యచంద్ర నాడులు సమంగా పనిచేస్తాయి. ఆ పైన మెల్లగా శ్వాస నడక ప్రక్క ముక్కు రంధ్రంలోకి మారుతుంది. అలా మారే ముందున్న ఆ సంధి కాలాన్నే సంధ్య అన్నారు. ఇలాంటి సంధ్యాకాలాలు సూర్యమానం ప్రకారం దినంలో 4 సార్లు వస్తాయి. హారిజంటల్గా 2 పీక్ పాయింట్స్, వర్టికల్గా 2 పీక్ పాయింట్స్, మొత్తం 4 అన్నమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి 4 సంధ్యలు. చాంద్రమానం ప్రకారం చూస్తే మాసాన్ని 4గా విభజిస్తే అమావాస్య, పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి అని ఇవి 4 మాసంలో సంధ్యాకాలాలు. అయితే ఆ సమయాలలో ఆ సంధ్యలలో ఏం చేయాలంటారు? ముందు చెప్పానే, ఆ సమయాల్లో సుషుమ్న పనిచేయడం వలన మనసు దానంతట అదే సృష్టిలోని లయతో తాదాత్మ్యం చెంది అంతర్ముఖమవుతుంది. ఆ నిరామయ స్థితిని పొడిగించాలి. ఆ సాధన పక్వమైతే ఈ నాడులపై మనకు పూర్తి కంట్రోల్ వస్తుంది. ఈ సామర్థ్యంతోనే గుహలలో తపస్సు చేసుకునేవారు సైతం తమ శ్వాసను గమనించి తిథి చెప్పగలుగుతారు. మనసెప్పుడు సృష్టిలోని లయతో తాదాత్మ్యం చెందే ఉంటే అదే ధ్యానం, నిష్ఠ. అందుకే సంధ్యావందనం, పూజ, ధ్యానాదులు ఆ సమయంలో చేయమని విధించారు. ఇలా సాధనకు అనుకూలమైన విశేషాలను, రహస్యాలను చెప్పేందుకే జ్యోతిష శాస్త్రం ఉన్నది అని ముగించారు. సంధ్య వాలుతూ ఉన్నది. మెల్లగా వీచే గాలి గంభీరంగా రూంలోని అణువణువును నింపుతూ ఉంది. ఎవరైతే సదా నన్నే స్మరిస్తూ నన్ను గురించిన సంగతులే వింటూ ఎప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే ఉచ్చరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు తప్పక భగవంతుణ్ణి పొందుతారు. ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉండకు. దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం ఇస్తుంది. శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.